అందుకే ఊళ్ళో పెద్దలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? ఇలాంటి పనులు చేస్తున్నారే అది వాళ్ళ తప్పు కాదంట, పెంపకం సరిగ్గా లేదు, వాళ్ళ బాబు ఎందుకు పనికిరానివాడంటాడు. ఏంటి అర్థం కాలేదా? వాళ్ళ బాబు 10 పైసలు కూడా పనికిరానివాడంటాడు. నవ్వేవా? ఎందుకు నవ్వుతున్నావు? అంటే మన పెద్దవాళ్ళు చెప్పింది తప్పంటావా? నే అలాగేం అనలేదు నాన్న. అయితే ఒప్పుకో. ఏమని? వాళ్ళ బాబు ఎందుకు పనికిరానివాడని ఒప్పుకో. సరే ఒప్పుకుంటున్నాను. అలా అన్నావు, బాగుంది. ఎవరు? చోళన్ సూపర్ మార్కెట్ డెలివరీ అండి. నేను రిమోట్ తో డోర్ ఓపెన్ చేస్తాను, మీరు టీవీ పక్కన పెట్టేసి వెళ్ళిపోండి. యా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీ మీద ఒట్టు, మళ్ళీ ఊరికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇంకో 2 రోజులు పేపర్ సబ్మిట్ చేయాలి. రీసెర్చ్ పేపర్స్ కి కావాల్సిన రెఫరెన్స్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటే 10,000 సింగపూర్ డాలర్స్ ఖర్చు అవుతుంది అంటున్నారు. నేను ఎన్నో యూనివర్సిటీ వెబ్సైట్స్ లో ఎంతో ట్రై చేశాను, యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. అడిగితే రోబోటిక్ ఇంప్లాంట్ సర్జరీ చాలా అడ్వాన్స్డ్ ఏరియా అంటున్నారు. ఏ స్తోమత లేని వాళ్ళు అడ్వాన్స్డ్ ఏరియా చదవకూడదా? నేనే ఊరుగాని ఊరు వచ్చి ఫ్రెండ్ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాను. ఇప్పటికే అమ్మ ఉంటున్న ఇల్లు తాకట్టు పెట్టి లోన్ తీసుకుని నన్ను చదువుకోవడానికి పంపించింది. ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఫీజు కాకుండా రీసెర్చ్ పేపర్స్ కి డబ్బు ఖర్చు పెట్టాలని అడిగితే తను ఎక్కడి నుంచి తెస్తుంది? అయితే మీకు ఇక మీద మాతో బిజినెస్ చేయడం ఇష్టం లేదు, అన్నిటినీ ఆపేస్తారు అంతేగా? కానీ నిర్ణయం తీసుకునే ముందు ఇదొకసారి చూడండి. కొన్నేళ్ల క్రితం వరకు చైనా జనాభా ఇండియా కంటే ఎక్కువగానే ఉండేది, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ సమానంగానే ఉంది. త్వరలో ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశం ఇండియానే అవుతుంది. అది మాత్రమే కాదు, మీది అమ్మే దేశం. ఇండియా అనేది కొనే దేశం. చైనా నుంచి ఏ చెత్తను పంపినా అక్కడ కొనేవారున్నారు. 20 రూపాయల వస్తువుని 200కి కొనేవారున్నారు. అదే స్టిక్కర్ మీద ఓ ఫారెన్ స్టిక్కర్ అంటించి పంపిస్తే 2000కి కొనేవాళ్ళు ఉన్నారు. ఈ మార్కెట్ని మిస్ అవ్వాలనుకుంటున్నారా? ముందు చైనా యాప్స్ని బ్యాన్ చేయడం, ఇంపోర్ట్స్ని బ్యాన్ చేయడం, యాంటీ చైనా మూవ్మెంట్, వీటన్నింటి వెనక ఒక్కరే ఉన్నారు, అరుంధతి మోహన్, ఇండియాస్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్. But your company cannot stop her, and you're not able to bribe her. We don't want to incur any more losses. ఏ ఎన్నేళ్లు మేము డబ్బిచ్చి మంత్రులను కొనలేదా? ఇలా చూడండి, ఇండియాకు సంబంధించి 30-40 ఏళ్లకోసారి ఇలాంటి నిజాయితీ గల రాజకీయ నాయకులు వస్తూనే ఉంటారు. అందుకని 100 ఏళ్లుగా మనం చేస్తున్న ఈ బిజినెస్ ని ఆపేస్తావా? నేను సొల్యూషన్తో వచ్చాను. చూడండి, జపనీస్ బిజినెస్ మ్యాన్ హోచెన్ ఓ కారు ప్రమాదంలో చనిపోయారు. అమెరికన్ జర్నలిస్ట్ మరియా సూసైడ్ చేసుకుని చనిపోయింది. బాలీవుడ్ మోడల్ షాహుల్ తన సొంత స్విమ్మింగ్ పూల్లో చచ్చిపడున్నాడు. ఇలా ఎంతో మంది. కానీ ఆయా దేశాల పోలీసుల దృష్టిలో ఇవన్నీ యాక్సిడెంట్స్ లేదా సూసైడ్స్. కానీ అండర్ వరల్డ్కి తెలుసు, ఇవన్నీ చేసింది ఒక ఇండియన్. ప్రతి ఒక్కటి ఖచ్చితంగా పథకం వేసి చేసిన హత్య. ఇదే విధంగా అనుమానం రాకుండా ఆ అరుంధతి మోహన్ కూడా హఠాత్తుగా చేస్తే? No, what? He is right, because we have to do that, or else it's not possible. No, stop! This is $100 billion business. I want to call for a voting. Who doesn't want to hire him? And who wants to hire him? ఇది నా రీసెర్చ్ పేపర్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. టైప్ చేసి సబ్మిట్ చేస్తే చాలు. కంగ్రాట్స్. నీ కలలన్నీ నెరవేరబోతున్నాయి. మీ అమ్మగారు ఎంతో సంతోషపడతారు. కానీ ఇదంతా ఎవరి పని? నాకు తెలీదే.
నువ్వు ఆర్డర్ చేసిన ప్రొవిజన్స్ ఇవ్వడానికి చోళన్ సూపర్ మార్కెట్ నుంచి ఎవరో వచ్చారు. నేను అప్సెట్ గా ఉన్నందువల్ల రిమోట్ తో డోర్ ఓపెన్ చేసి రూమ్ లో ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉన్నాను, కానీ ల్యాప్టాప్ ఆన్ లోనే ఉంది. నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసరికి ఆ లింకులన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. ఏంటి కథలు చెప్తున్నావా? మర్యాదగా నిజం చెప్పలేదో? సింగపూర్ సుబ్రహ్మణ్య స్వామి మీద ఒట్టు. కావాలంటే నువ్వే చూడు, వాడు ఇక్కడేదో రాసి అంటించి వెళ్ళాడు. మీలాంటి వాళ్లే చెల్లమ్మ మెడిసిన్ చదవాలి. సో స్వీటే. కానీ ఇదంతా చాలా దారుణమే. నేను నా థీసిస్ కంప్లీట్ చేయలేదు, ఇదిగో ఇది కూడా చేయలేదు, తను కంప్లీట్ చేయలేదు, మరి నీకు మాత్రం ఎలా దొరికింది? హే, తనకు లక్ ఉన్నట్టుంది, వదిలేవే. నో ఛాన్స్. వాడేదో పెద్ద హ్యాకర్ అయి ఉంటాడు. కష్టపడకుండా రీసెర్చ్ పేపర్స్ దొరకడం అంటే ఎంత అదృష్టమో తెలుసా? శనగపప్పు 2 కిలోలు, కందిపప్పు ఇతనా? రే సూర్య, ఎరా ఓ డెలివరీ ఇచ్చి రావడానికి ఇంతసేపరా? హలో, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంట్రా సడన్ గా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? నా ఇంటికి వచ్చి నా ఫ్రెండ్ కి మెడికల్ రీసెర్చ్ పేపర్స్ హ్యాక్ చేసి ఇచ్చింది మీరే కదా? ఎవరు? వీడి చెప్పాడా? ఓ పచారీ కొట్టివాడికి ఏం తెలుసండి? మీరేదో అడ్రస్ మారి వచ్చారనుకుంటాను. అది హ్యాండ్ రైటింగ్. అది చేసింది మీరే అని నాకు తెలుసు. నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. మీకు ఒక విషయం చెప్పనా? మీరు వెతికే మనిషి నేను కాదు. మీకు పప్పు కావాలా? పట్టుకుపోండి. మీకు బియ్యం కావాలా? తీసుకుపోండి. అది వదిలేసి హ్యాకింగ్ గీకింగ్ అని ఏదేదో అంటున్నారు. అదంతా తప్పండి. ఎవడో ఒకటి డే అనే కష్టపడి కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ పేపర్ ప్రిపేర్ చేస్తే మీరు వెంటనే వాటిని హ్యాక్ చేస్తారా? ఇది చట్ట ప్రకారం నేరం అండి. ఎంత పెద్ద రిస్కో తెలుసా మీకు? పక్కనే కదా ఉన్నాను, ఎందుకు అలా అరుస్తున్నారు? షాప్ క్లోజింగ్ టైం, మీరు వెళ్ళండి. మీరు నాకు హెల్ప్ చేయరు అంతేగా? ఏమా, వాడు కాదని చెప్పాడు కదా, మళ్ళీ మళ్ళీ అడుగుతావంటే? ఎగ్జిట్. సూర్య, నేను చెప్పానుగా, పెంపకం బాగలేదు. వీళ్ళ బాబు 10 పైసలకు కూడా. చిన్న పిల్లరా, ఏదో తెలియక మాట్లాడింది, దానికి ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? రేయ్, ఏంట్రా చిన్నపిల్ల? షాపు వచ్చి గొడవ చేసింది చూస్తూ ఊరుకోమంటావా? నేను మా నాన్న ఉన్నారని ఊరుకున్నాను. ఇవాళ రాని చెప్తాను. బావా చెప్పేది విను, తనతో గొడవ పడ్డా వచ్చేసింది. కోప్పడి తిట్టడం వరకు ఓకే, కానీ చేయి చేసుకోవద్దు బావా. ఇంకా 3 పేపర్స్. అశ్విత మేడం, మీ రీసెర్చ్ పేపర్ టాపిక్ ఏంటో చెప్తే నేను హెల్ప్ చేస్తాను. నా రీసెర్చ్ పేపర్స్ నేను చూసుకుంటాను, మీరేం హెల్ప్ చేయక్కర్లేదు. వెళ్ళండి. అశ్విత మేడం, అలా అనకండి. ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. ఏ వెళ్ళమని చెప్పవే. అశ్విత, ఏమండి? టైం ఏంటి ఇంకా రాలేదు? హెల్ప్ చేయకపోయినా అశ్విత మేడం, చెప్పేది కరెక్టే. నేను చెప్పేది వినండి. మీ రీసెర్చ్ టాపిక్ ఏంటో చెప్పండి. ఒక నిమిషం ఆగండి. మీకు ఎంత హెల్ప్ చేశాను మీరైనా చెప్పొచ్చుగా. దేని మీద రీసెర్చ్ చేస్తుందంటే? నోరు మూసుకుని రావే. అశ్వి, ఏమండి Sorry. చెప్పండి. రే ఆగు, ఇప్పుడు ఎందుకు ఆ అమ్మాయి వెనక కుక్క పిల్లలా తిరుగుతున్నావు? అర్జెంట్ గా తెలుసుకోవాలా? అవునరా, జీతం డబ్బులు వచ్చాయి కదా, అర్జెంట్ ఏంటి? గణేషనా, ముందు ఫోన్ చేసి ఎలా ఉన్నారు? నే బాగున్నా. మీ పాప ఎలా చదువుతుంది? బాగా చదువుతోంది. నువ్వు అసెంబ్లీ చేసి కంప్యూటర్ తోనే చదువుతోంది. సూర్య అంకుల్ అని ఎంతసేపు నీ పురాణమే పో. సూర్య, నేను ఉద్యోగంలో చేరాను. గ్యాస్ ఏజెన్సీలో ఉద్యోగం ఇప్పించినందుకు థ్యాంక్స్ రా. నో ప్రాబ్లం. ఇంకేమైనా కావాలంటే అడగండి. చూసావా, మన వాలంటరీగా అందరికీ హెల్ప్ చేస్తున్నాం. ఒక అమ్మాయి తనే మన షాప్ కి డైరెక్ట్ గా వచ్చి హెల్ప్ అడిగింది. చేయకుండా ఎలా ఉంటావు చెప్పు? అది తప్పు బావా. ఏంటి? నేను చూస్తే ఆ అమ్మాయికి హెల్ప్ చేసేవాళ్ళ కనిపించట్లేదు. ఆ అమ్మాయి దగ్గర ఏదో హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుంది. టైం వేస్ట్ చేయకు బావా, ఇది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఆ అమ్మాయి నీ మీద పిచ్చ కోపంగా ఉంది. రా పంచుద్దాం. అందుకే రా ఇంకో ప్లాన్ వేసాను. ఏంటా ప్లాను? నమస్కారం. ముందుగా అశ్విత, మీరు నన్ను క్షమించాలి. మీరు నా మీద కోపంగా ఉన్నారని తెలుసు, కానీ నేను మీకు కన్ఫామ్గా హెల్ప్ చేస్తాను. మీకు ఏ రీసెర్చ్ పేపర్ కావాలని అడిగితే చెప్పట్లేదు. అందువల్ల మీ యూనివర్సిటీలో లాస్ట్ 10 ఏళ్ళుగా రీసెర్చ్కి సంబంధించిన అన్ని పేపర్స్ని డౌన్లోడ్ చేసేసాను. మీకు మీ ఫ్రెండ్స్కి వాటిలో ఏం కావాలో అన్నిటినీ తీసుకోండి. కానీ ఆ లింక్ 1 అవర్లో డిలీట్ అయిపోతుంది. హే అశ్విత, మన ముగ్గురు తీసేసే టాప్ 3 లో ఉంది. సర్ప్రైజ్. సారీ. ఎక్స్క్యూజ్ మీ, షుడ్ ఐ హెల్ప్ యూ? యా, ష్యూర్.
ఆర్ యూ ఫ్రమ్ సింగపూర్? నో, ఇండియాని. ఓ, టర్బులెన్స్ చాలా ఎక్కువగా అనిపించింది కదా. అవును. లోపల ఉన్న వాటి ఇబ్బంది పెట్టలేదా? అమ్మాయా అబ్బాయా? యాక్చువల్లీ ఇక్క మీదే చెక్ చేయాలి. ఒక హాలిడేకి వచ్చాను, అలాగే స్కాన్ చేద్దాం అనుకున్నాను. ఇండియాలో ఇవన్నీ చట్ట ప్రకారం తప్పు కదా. సింగపూర్లో అలాంటిది ఏమీ లేదు. మీకెవరు కావాలి, అమ్మాయా అబ్బాయా? అమ్మాయేనండి. ఆల్రెడీ అమ్మాయి అని పేరు కూడా పెట్టేశాను. మరి అబ్బాయి పుడితే? అబ్బాయి పుడితే ఇట్స్ ఓకే, నా బిడ్డే కదా. కానీ మీ వాయిస్లో నిరాశ కనిపిస్తోంది. అయ్యో, అబ్బాయి అయితే ఆకాష్ అని పేరు పెడతాను చాలా. మా కోసం మేమే కదా పోరాడాలి. ఒంటరిగా వచ్చారా? అవును. అయితే నన్ను ఎక్కడైనా డ్రాప్ చేయమంటారా? నో, ఇట్స్ ఓకే, ఐల్ మేనేజ్. నైస్ మీటింగ్. Nice meeting you. బాయ్. ఓ వావ్. ఓ హాయ్. సో ఇక్కడే స్టే చేస్తున్నారా? అవును, యాక్చువల్లీ 2 డేస్కి. స్కాన్ సెంటర్ ఇక్కడికి దగ్గరే. ఈవినింగ్ అపాయింట్మెంట్ ఉంది. అప్పుడైతే ఆకాశ అమ్మయ్యానా అని ఇవాళ ఈవినింగ్ తెలిసిపోతుంది. నాకే పిచ్చ టెన్షన్గా ఉందండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇవాళ మన డిన్నర్కి మీట్ అవుదామా? అప్పుడు నేను రిజల్ట్ తెలుసుకుంటాను. సరే, నో ప్రాబ్లం. అయితే ఈరోజు ఈవినింగ్ లాబీలో 8 PM మీట్ అవుదామా? తప్పకుండా. అమ్మాయి అయితే మీ ట్రీట్, ఆకాశ్ అయితే నా ట్రీట్.